హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 5 1వ భాగం. మనం ఇప్పుడు ఏమి చేయాలి? నా ఆలోచన విధానాలను గమనించి నన్ను నేను మార్చుకుంటాను. మనం మార్పు చెందేందుకు సంసిద్ధులం కావాలి. మనమంతా ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచన విధానాలతో ఎన్నో సమస్యల్ని సృష్టించుకొని మన జీవితాల్ని గందరగోళం చేసుకొని ఉంటాము. కొంతమంది విస్మయంతో భయంతో ఇక తమలో మార్పు అసాధ్యమని తలంచి విషయాన్ని అంతటితో వదిలేస్తారు. మరి కొంతమంది తమ పట్ల తమ జీవితం పట్ల కోపంతో ఊగిపోయి చివరికి వారు కూడా మారలేమని చేతులెత్తేస్తారు. మనం మారలేమని చేతులెత్తేయడం అంటే ఇక మనం మారతామన్న ఆశ లేదు. మార్పు అనేది అసాధ్యం కాబట్టి ప్రయత్నించడమే వ్యర్థమని నిర్ణయించుకోవడమే. అలా గనక మీరు నిర్ణయించుకుంటే ఇక నేను ఇలాగే ఉండిపోతాను, బాధలు భరించడం ఎలాగో తెలిసింది, నాకు ఇష్టమున్నా లేకపోయినా ఈ పరిస్థితులకు అలవాటు పడ్డాను, ఈ పరిస్థితి ఇంకా విషమించకుంటే అదే చాలని తక్కిన జీవితం కొనసాగించాలని చూస్తారు. ఉదాహరణకు కోపాన్ని తీసుకుందాం. పాఠశాలల్లో చదువులో వెనకబడ్డ వారిని క్లాసులో బయట నిల్చోబెట్టి వారు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నాకే లోపలికి రాణిస్తారు. ప్రతి చిన్నదానికి కోప్పడేవారు కూడా ఈ కోవలేకే వస్తారు. మీరు కూడా కోపం చేసే మాయాజాలానికి బలవుతున్నారా? ఏదో ఒకటి జరుగుతుంది, వెంటనే మీకు కోపం వస్తుంది, మళ్ళీ ఇంకేదో జరుగుతుంది, మళ్ళీ కోపం వస్తుంది, ఇంకోటి జరుగుతుంది, మళ్ళీ మీకు కోపం వస్తుంది. కానీ కోపగించుకోవడం తప్పించి దాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళలేరు. ఎలాగైతే చదువులో వెనుకబడ్డ వారిని పాఠాల మీద పాఠాలు నెత్తిన పడతాయో అలాగా మీ కోపము మీకు ఏ మంచిని చేకూర్చగలదు? ఆలోచించండి. ప్రతి దానికి ఊరికే కోపగించుకోవడం చాలా మూర్ఖత్వం. కోపగించుకుంటుంటే జీవితాన్ని నూతన దృష్టితో విభిన్నంగా చూడటానికి మీరు నిరాకరిస్తున్నారని అర్థం. మీరెందుకలా మీకు కోపం కలిగించే సంఘటనలను సృష్టించుకుంటున్నారు? మీలోని ఏ నమ్మకాలు మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి? ఇతరులు మిమ్మల్ని అసహనానికి గురిచేసే సందర్భాలను ఆకర్షించడానికి మీరు ఏ ఆలోచనలను మాటలను మీలోంచి బయటకు పంపుతున్నారు? మీలోని ఎటువంటి నమ్మకాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి గురి చేస్తున్నాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు వేటినైతే బయటకు పంపుతున్నారో అవే మిమ్మల్ని తిరిగి చేరుకుంటాయి. మీరు ఎంత ఎక్కువగా కోపానికి గురవుతున్నారో అంతే ఎక్కువగా కోపాన్ని గురి చేసే పరిస్థితుల్ని మీరు ఆకర్షిస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పే విషయాలు కూడా మిమ్మల్ని కోపానికి గురి చేస్తున్నాయా? ఒకవేళ అదే నిజమైతే చాలా మంచిది. మీలో కోపాన్ని రగిలించే కేంద్రాన్నే నా మాటలు ఇప్పుడు తాకుతున్నాయి. అలాగైతే కోపం అనేది మీలో మార్పు చేసుకోవాల్సిన ఒకానొక అంశం. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని నిర్ణయించుకోండి. మనల్ని మార్పు చెందనివ్వకుండా ప్రస్తుత ఆలోచన విధానాలతోనే అతుక్కుపోయేటట్లుగా చేస్తే జడత్వం మనలో ఉంటుంది. జడత్వం అనేది మనల్ని మార్పు చెందనివ్వకుండా ఎప్పుడూ అడ్డుకుంటూ ఉంటుంది. నేను మార్పు చెందాలి అని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీలోని జడత్వం అంతా బయటపడుతుంది. మనమందరము మన జీవితాలు మారాలని, మన పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటాము. కానీ మనము మార్పు చెందడానికి మాత్రం నిరాకరిస్తాము. మనము మారకుండా అవంతటవే చక్కబడాలని ఆశిస్తాం. ఇలా మన జీవన పరిస్థితులు మారాలంటే తప్పకుండా మనం మన అంతరంగంలో మారి తీరాలి. మన ఆలోచన విధానం, మాట్లాడే తీరు, మనల్ని మనం వ్యక్తీకరించుకునే రీతి మారి తీరాలి. అప్పుడే బహిర్గతంగా మన జీవితం మారుతుంది. ఇదే మనం ఇప్పుడు చేయాల్సిన పని. ఇప్పుడు మనకు మన సమస్యలు ఏంటో తెలుసు, అవి మరి ఎక్కడి నుండి ఉత్పన్నమవుతున్నాయో కూడా తెలుసు. కావున మనం ఇప్పుడు చేయాల్సింది మనము మార్పు చెందాలని నిర్ణయించుకోవడం మాత్రమే. థ్యాంక్ యూ.